2 లక్షల ఉద్యోగాలు అమలు చేయాలి అని అంటే 5 సంవత్సరాల పాలనలో ప్రతి సంవత్సరానికి 40,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 40,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే నీ దగ్గర ఉన్న టీజీపీఎస్సీ దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంత? ఒక ఎగ్జామ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుందాం. గ్రూప్ 1 ఎగ్జామ్ మీరు కండక్ట్ చేశారు 563 పోస్టులతో. స్టిల్ ఇట్ వాజ్ ఇన్ డివిజనల్ బెంచ్. అవకతవకలు జరిగాయని విద్యార్థుల తరపున క్వశ్చన్ పేపర్లు దిద్దడమే చేతగా లేదు అని చెప్పేసి ఎన్నో కేసులు పడ్డాయి. సో ఇట్స్ ఎ వెరీ స్ట్రేట్ క్వశ్చన్ టు యూ దట్ 2 సంవత్సరాల మీ పాలనలో 80,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వాల్సి ఉండే. మీరన్న 2 లక్షల హామీ అనుకుంటే 2 లక్షల విషయం పక్కకు పెట్టేద్దాం. 2 లక్షల విషయం అట్లీస్ట్ మీరు గవర్నమెంట్ తరఫున, మీరు ప్రైవేట్ ఉద్యోగాల విషయం పక్కకు పెట్టినా ఈ 5 సంవత్సరాలలో మీరు ఒక 50,000 ఉద్యోగాల ప్రకటన ఇచ్చినా కూడా 1 lakh ఆల్మోస్ట్ 1 lakh నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు, ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అన్నారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అసలు ఇక్కడ ఎంత విచిత్రం జరుగుతుందంటే క్యాబినెట్ మినిస్టర్లు అయ్యి ఉండి మీ పక్కన ఐఏఎస్లు ఉంటారు, హెచ్ఓడీలు, ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఉంటారు. మీరు ఒక ఆయన 50,000 అంటారు, ఒక ఆయన 60,000, 70,000, 80,000 అంటారు. ఇది నిజ నిర్ధారణ చేద్దాం. ఆ మహాధరణ రోజు మేము అదే మీకు చెప్పదలుచుకున్నాం. మహాధరణ రోజు విత్ లెక్కలతో సహా మేము ముందు పెడతాము. ఏ రోజు ఏ నోటిఫికేషన్ మీరు వచ్చి 2024 డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4, 2026 తారీఖు వరకు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని నియామక పత్రాలు ఇచ్చారు, అవన్నీ లెక్క తీద్దాం. ఆ మహాధరణ రోజు ఆ స్టేజ్ మీద మేము చెప్తాము. మీరు అన్న ప్రకారం 60,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు ఉంటే అక్కడే మేము షట్ డౌన్ చేసుకొని కూర్చుంటాం. ఓకే, మీరు అన్నట్టు 60,000 ఉద్యోగాలు ఇచ్చారని అనుకున్నాం, తేలిందే అనుకోండి. మిగతా ఇవ్వాల్సింది ఏంటండి? ఇంకా 150,000 ఉద్యోగాలు. దానికోసమైనా జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే కదా.